మీరు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేస్తే కొద్దిగా ఆగండి కదా, ఒక రాష్ట్రానికి ఉపయోగపడే పదని చెప్తాము. అంటే ఒకటి అట్లా అధ్యక్ష, ఇప్పుడు అక్కడ చావులు మేము చూస్తున్నాం, వీళ్ళకేం బాధ? రోజు దుబాయ్కి వెళ్ళి ఫోన్ వస్తుంది, శంషాబాద్కి వెళ్ళి రోజు ఒక ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళి. మీరు మాట్లాడండి. వాడు గుల్ఫారం కళ్ళు తాగి అల్ఫాజోలం కళ్ళు తాగి పిచ్చోడు అవుతున్నాడు, వాడి కిడ్నీలు పోతున్నాయి, గుండెలు పోతున్నాయి, ఆడి పానాలు పోతున్నాయి, ఆడి భార్య బిడ్డలు విధవలు అనాథలు అవుతున్నారు. దీని సీరియస్నెస్ మీకు తెలుస్తాయి కదా. ఆ గ్రామీణ ప్రాంతాలు భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడు ములుగు ఏటూరు నాగారం సైడు ఆ పోడు వ్యవసాయానికి అడివంతా తవ్వేస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల వాటర్ ప్రాబ్లం లేదు అధ్యక్ష. దీనికి ఎటువంటి పెస్టిసైడ్ అవసరం లేదు. దీన్ని మనం ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే అడవిలో ఉపయోగపడుతుందో గిరిజనులకు, ట్రైబల్స్ కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దానివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నేనేమంటున్నాను అధ్యక్ష, ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నా, మొన్న కూడా కామారెడ్డి జిల్లాలో సుమారు కొద్దిమంది, మా దగ్గర అయితే మరీ ప్రాబ్లం అవుతుంది అల్ఫాజోలం వల్ల. నేనేమంటున్నాను, ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసారంటే నవ్వులాటు ఉంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఇక ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నేను అద్దు మంచి ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే, మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఆయన? క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మాట్లాడేది సారా టెక్కీల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతుంటే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ, ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు చెప్పిండు, అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టద్దంటే ఏమన్నట్టు పెట్టు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఆయన మాట్లాడించే ప్రశ్న లేదు అధ్యక్ష. ఆయన ఇది పొరపాటు అనేదాకా మాట్లాడించే ప్రశ్న లేదు. ఎట్లా మాట్లాడతారు ఇందిరమ్మ పేరు? లేదా ఇందిరా అధ్యక్ష, ఆయనే సారీ చెప్పాలి, అది తొలగించాలి. ఇందిరమ్మ పేరు అనేటువంటి ప్రస్తావన, అది సారా టెక్నిక్ పేరు పెట్టద్దని మాట్లాడుతారు. అయినే ఎంత అన్యాయం అధ్యక్ష. ఏం అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నా? శ్రీహరి గారు వారు మాట్లాడుతున్నారు కదా, ఇందిరమ్మ పేరు ఎందుకా? నువ్వు ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తావు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? అన్ఫార్చునేట్, నథింగ్ డూయింగ్ సార్. ఎట్టి పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఇందిరమ్మ పేరు సారాకు సంబంధించి ప్రస్తావించేందుకు మా దేవత, ఈ దేశానికి సంబంధించి వాజ్పేయి గారు ఉక్కు మహిళ అని చెప్పినాడు, దుర్గాదేవి అన్నాడు. అటువంటి ఆ పేరును వీళ్ళు కేంద్రంగా ఉచ్చరిస్తారా? ఏమైనా కనీస అవగాహన ఉందా? గౌరవ సభ్యుడికి అర్హత ఉందా? ఇదేం పద్ధతి అధ్యక్ష? దయచేసి నేను ఇందిరమ్మ పేరు గురించి మాట్లాడితే ఎంత అన్యాయం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడించేది లేదు. బరాబర్ ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. అధ్యక్ష, కూర్చోండి. గౌరవ బీజేపీ శాసనసభ్యులు శాసనసభకు సంబంధించిన నియమావళి కానీ, పార్లమెంటరీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ, పెద్దలను గౌరవించడంలో కానీ, మాజీ ప్రధాని ఈ దేశం గురించి త్యాగం చేసిన మా నాయకురాలు, మాజీ ప్రధానమంత్రి గురించి అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. మేము ఈరోజు ఏకపక్షంగా అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా అధ్యక్ష. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు
బీజేపీ నాయకులు వారు కూడా స్పందించాలి. ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుకొని ఇదేం ప్లాట్ఫామ్ అధ్యక్ష? ఇది ఏంది అధ్యక్ష? మీరు వారు మాట్లాడంగానే వారు బీజేపీ శాసనసభ్యులు, నేను నిజంగా అప్పుడు కూడా చెప్పాను, బీజేపీ శాసనసభ్యులు వారికి అత్యవసర పని ఉంది అంటే మేము ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు మాట్లాడాల అవకాశం ఇచ్చిన తరుణంలో వారిని కోరినాం. వారికి ఇస్తే మళ్ళా వీరు గారితే గౌరవ శాసనసభ్యులు అంటే మాకు గౌరవం, కానీ ఆ విధంగా మాట్లాడటం సరికాదు. తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈరోజు ఎవరి పరంగా గౌరవం లేకుంటే సభకు ఏ విధంగా గౌరవం దక్కుతుంది అధ్యక్ష? అరే ఎట్లా మాట్లాడతారా? మినిస్టర్ గారు, శ్రీహరి గారు. అధ్యక్ష, సోదరుడు రాకేష్ రెడ్డి గారు ఇప్పపూత సార గురించి శాసనసభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయంలో ఎవరో అడిగితే ఎంత సీరియస్గా అధ్యక్ష, ఎంత సీరియస్గా మా వాళ్ళ జీవితాలు పోతున్నాయి, భార్య ఇదైపోతున్నాయని మాట్లాడి సీరియస్నెస్ తీసుకొచ్చి తానకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎస్ ఆయన మాట్లాడుతున్నట్టు అర్థం ఉందని చెప్పి మేము అవకాశం ఇస్తే ఒక మాజీ ప్రధాని అధ్యక్ష ఉక్కు మహిళగా పార్లమెంట్లో దేశం కోసం ప్రాణం చేసి ఉక్కు మహిళగా బీజేపీ నాయకులు చెప్పిన ఒక నాయకురాలు బట్టి ఆమె పేరు పెట్టొద్దనడంలో ఎంత హాస్యాస్పదం అధ్యక్ష, ఎంత హాస్యాస్పదం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా దీని పట్ల ఆయన క్షమాపణ కోరాలి. ఖచ్చితంగా ఇది వర్డ్స్ కింద తీసేసే అధ్యక్ష. రాకేష్ రెడ్డి గారు వాడినటువంటి పదాలు, అభ్యంతరకరమైన పదాలు అన్నింటినీ అధ్యక్ష ఒకసారి సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష, సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. మహేష్ రెడ్డి సభను ఆర్డర్లో పెట్టండి, సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, శ్రీహరి గారు కానివ్వండి, సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఈ అంశంలో మరి వారు ఏం విన్నారో, ఎందుకోసం ఈ రకంగా వారు ఇంటర్వ్యూన్ అయ్యేసి దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో నేను ఒక విషయం లెట్ మీ కంప్లీట్. నేను మా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు ఒక నిమిషం నో లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష, లెట్ మీ కంప్లీట్. ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ ఇక్కడ వాడలేదు. సార్ వారు నేను బీజేపీ నాయకులను ఎందుకు ఇంటర్వ్యూన్ కావని చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే, ఈరోజు ఒక నాయకుడిగా శాసనసభ బీజేపీ పక్షాన్ని నిలబడి బాధ్యతగా ఈరోజు వారి తోటి శాసనసభ్యుడు మాట్లాడిన తీరుకు వారు నిలబడి ఏదో తప్పు జరిగింది అని చెప్తారు అని అనుకున్నాం అధ్యక్ష. మళ్ళా తిరిగి వారు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? వారు సమర్థించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? అరే ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు పక్కనే ఉన్నారు, ఏమి వింటారు అంటారు? పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా విని మాట్లాడిండ్రు, శ్రీహరి గారు కూడా స్పష్టంగా వినే మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము అడ్డగోలుగా స్వీపింగ్ రిమార్క్స్ చేయాలని అనుకోవటం లేదు. అరే ఏంది? మన నాయకులు ఎవరికైనా ముఖ్య నాయకుల పేరు తీసి అటువంటి ఫలానా టకీలా పేరు పెట్టద్దు అనుకుంటే ఎవరు స్పందించారా? ఇది మంచి పద్ధత? మా నాయకురాలు ఇందిరాగాంధీ గారు దేశానికి సంబంధించిన నాయకురాలు పేరు తీసి ఆ పేరు మాత్రం పెట్టొద్దంటే ఇంకేం కావాలి సార్? మీది క్షమాపణ చెప్పాల్సిందే, నథింగ్ డూయింగ్. మేము ఆయన కూడా మాట్లాడే మీకు క్షమాపణ చెప్పాల్సిందే సార్. ఇందిరమ్మ పేరు తీయడం అనేటువంటి పొరపాటు. ఏం సార్ ఎవరైనా పేరు తీసి రేపు మా నాయన ఇంకోళ్ళ పేరు తీసి ఆయన ఫలానా పేరు మాత్రం అదే దట్ సార్ లిక్కర్ ఇష్యూ. దయచేసి నచ్చడే సమర్థిస్తుంటే ఎట్లా ఏంటి మాట్లాడతారు? ఎవరిస్తారు నీకు అవకాశం? ఎట్లిస్తారు అవకాశం? దయచేసి అధ్యక్ష క్షమాపణ చెప్పమని మీ ద్వారా మేము అందరం
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ శాసనసభ్యులందరూ కోరుతున్నాం, మా నాయకురాల్ని ఒక అనవసరమైనటువంటి అంశంలో పేరు పెట్టద్దని, ఇందిరమ్మ పేరు పెట్టద్దంటే ఏమన్నట్టు అధ్యక్ష? ఎట్లా ప్రస్తావిస్తారు? ఇందిరమ్మ టకీలా అనేటువంటి బ్రాండ్కు ఇందిరమ్మ పేరు పెట్టద్దానంటే అవమానపరిచినట్టు కాదు. ఇంకోటి ఇంకా ఆయన సమర్థిస్తుంటారు. ఇది అవమానపరిచినట్టు కాకపోతే ఇంకేది? రేపు ఇంకొక నాయకుడి పేరు, ఎవరి పేరు అంటే చెప్పి అట్లా చనిపోయిన వాళ్ళ పేరు ఆ ఫలానా విస్కీకి పెట్టద్దంటే ఏమన్నట్టు? అవమానపరిచినట్టు. కూర్చోండి దయచేసి సభ్యులందరూ కూర్చోవాలి ప్లీజ్. కూర్చో. రాకేష్ రెడ్డి గారు దయచేసి ప్లీజ్. రాకేష్ రెడ్డి గారికి మహేష్ రెడ్డి ఒక్క నిమిషం, ఎందుకంటే ఒక్క నిమిషం ఉండండి, ఇస్తాను మీకు ఒక్క నిమిషం ఉండండి, వినండి నేను చెప్పేది వినండి, తర్వాత ఇస్తాను మీకు. రాకేష్ రెడ్డి గారికి ఇప్పపు సారం మీద జరిగేటువంటి సబ్జెక్టులో ఒక అవకాశం రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఇచ్చడం, కానీ సభలో లేనటువంటి వ్యక్తి కాదు, స్వర్గస్థులైనటువంటి వ్యక్తి గురించి వారి పేరును ప్రస్తావించి మహిళా దేశానికి ఎంతో సేవ చేసిన మాజీ ప్రధానమంత్రి నుంచి ఆ ఉద్దేశపూర్వకంగా మాట్లాడేటప్పుడు దయచేసి రాకేష్ రెడ్డి గారు ఆ వర్డ్ని విత్డ్రా చేసుకొని క్షమాపణ ఇచ్చేయండి, మీకు గౌరవంగా ఉంటుందని చెప్పి సభ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. రాకేష్ రెడ్డి గారికి, మహేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారే చెప్పండి. రాకేష్ రెడ్డి గారికి ఇవ్వండి, మా తర్వాత మీకు ఇస్తాను. అదే మహేష్ రెడ్డి ఒక్క ప్లీజ్ 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 మహేష్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి. దయచేసి ప్లీజ్ సభ్యులు ప్లీజ్ కూర్చోండి. మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి ప్లీజ్, నేను చెప్తాను కూర్చోండి. శంకర్ గారు కూర్చోండి, శంకర్ గారు కూర్చోండి. అనవసరం అధ్యక్ష, ఇలా మేము ఇందిరమ్మ చీరలు అంటున్నాం, ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాం, ఇందిరమ్మ క్యాంటీన్లు అంటున్నాం. ఇందిరమ్మకు సంబంధించి ఇన్ని పేర్లు పెట్టుకుంటుంటే ఈ పథకానికి ఇందిరమ్మ ఆ టకేలా పేరు పెట్టదని మాట్లాడుతుంటే ఏమన్నట్టు అధ్యక్ష? మమ్మల్ని మొత్తం తెలంగాణ సమాజాన్ని, మహిళా సమాజాన్ని అవమానపరిచినట్టు. ఇవాళ మేము ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇన్ని పథకాలు తీసుకుంటే మా ఆదర్శమూర్తి ఇవాళ కూడా పేద ప్రజల గుండెల్లో ఉంది ఇందిరమ్మ. ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పకుండా మీరు చెప్పినటువంటి విధానంగా వారు వస్తేనే కార్యక్రమం, లేకపోతే వారు తప్పకుండా దాన్ని మీరు తగిన చర్యలు. మహేష్ రెడ్డి గారు దయచేసి మీరు కూర్చోండి, మీరు దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్, మీరు కూర్చోండి. మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు సీతక్క గారు అధ్యక్ష శంకర్ గారు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి శంకర్ అధ్యక్ష. మీరు కూర్చోండి. మాట్లాడిన మాటలు తప్పకుండా అవి మహిళా లోకాన్ని కించపరిచే రకంగా ఉన్నది. మీరు టకేలకు మరి వీటికి వాస్తవానికి మత్తు అనేది చాలా డేంజర్. అది మహిళలకే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదిగా అది అందరికి తెలిసినటువంటి విషయము. కాబట్టి ఇవాళ జీవితాలను ఇచ్చే వాటికే ఇందిరమ్మ పేర్లున్నాయి తప్ప మరి కుటుంబాలను ఇబ్బంది పెట్టే వాటికి టకేలకు వీటికి ఎక్కడ పెట్టాం. కానీ అంత చులకన భావము అవసరం లేదు. అంటే చనిపోయి స్వర్గంలో ఉన్న అంటే చనిపోయినటువంటి ఇందిరమ్మ మీద కూడా మీ కసి అంత దుర్మార్గంగా ఉండడం అనేది ఇది శోచనీయము. కాబట్టి ఇప్పటి వరకు ఇల్లులు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు, చీరలైనా, పెట్రోల్ బంకులైనా లేదా రకరకాల సంక్షేమానికి, కుటుంబాల సంక్షేమానికే ఇందిరమ్మ పేర్లు కానీ
సంక్షోభాలను క్రియేట్ చేసే అంశాలకు ఎప్పుడు కూడా గొప్పవారి పేర్లు పెట్టరు. కాబట్టి మీరు ఈ రకంగా వాడి మీ యొక్క అక్కసును వెళ్ళగక్కడం అనేది ఇది సరైంది కాదు. దయచేసి రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అంత విద్వేషం ఎందుకు, అంత కోపం ఆక్రోశం ఎందుకు చనిపోయినటువంటి ఇందిరాగాంధీ గారి మీద మేము అడుగుతా ఉన్నాం. ఆమె పేదలకు గుడిసెలు కట్టించింది, భూములు పంచింది, జీవితాలను ఇచ్చింది. కాబట్టి మరి మాట్లాడేటప్పుడు ఒక మంచి సబ్జెక్టు గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మంచివే తీసుకురావాలి, కానీ కించపరుస్తూ హేళన చేస్తూ ఒక తప్పుడు సంకేతాలకు ఒక మహనీయుల పేర్లను పెట్టేటువంటి సంస్కృతిని తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకనే వారు తప్పకుండా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దయచేసి